మా ఇంట్లో వచ్చిన ఈ దిగుబడి మామిడి అల్లము, పసుపు, అలాగే అల్లం కూడా కొంచెం పండించాము. అయితే ఇవి ఎలా పండిస్తారని చాలామంది అడిగారు, అందుకని ఈ వీడియో చేస్తాను. ఇది అల్లం అండి, మా ఇంట్లో వచ్చింది, చిన్న కుండీలో వేసాను నేను. ఇవి ఎలా పండించాము అంటే, మామూలుగా ఈ నర్సరీ మేళాలు పెడతారు కదండి, అక్కడ నేను ఈ పసుపు, తర్వాత ఈ మామిడి అల్లము ఒక ముక్క తీసుకున్నాను, అంటే ఒక రైజం తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా మా ఇంట్లో పెద్ద ట్యాంక్ విరిగిపోతే అది సగానికి కట్ చేసి ఇవి రెండు ఇట్లాగా ఇందులో వేసాను అనమాట. అది బాగా విస్తారంగా అల్లుకుని చక్కగా మనం ఏడాది బాట పడుతుంది ఇది అల్లం రావడానికి కానీ, మామిడి అల్లం రావడానికి కానీ, పసుపు రావడానికి కానీ. బాగా పిలకలు దానికి విస్తారంగా వచ్చి రావాలంటే ఏడాది పడుతుంది. ముందుగా ఇది బాగా ఎదిగిన తర్వాత దీనికి చక్కగా ఆకులు వస్తాయి, మెట్టతామర ఆకుల్లాగా ఉంటాయి ఇవి. అవి దాదాపుగా 8 నెలల నుంచి ఏడాది దాకా పడుతుంది ఇవి మనకి మంచిగా తయారవడానికి. ఇలాగా తయారైనప్పుడు ఆకులన్నీ ఎండిపోతాయి. ఆకులన్నీ ఎండిపోవటం మనకు ఒక సంకేతం అల్లం తయారైపోయిందని. అంతేకాకుండా కొన్ని పిలకలు ఇట్లా పైకి కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఆ పిలకలు చూస్తే కూడా మనకి అర్థమవుతుంది. ఆ విధంగా దీన్ని ఇంట్లోనే చక్కగా పండించుకోవచ్చు. ఇంత పెద్ద ట్యాంక్ అక్కర్లేదు, చిన్న గ్రో బ్యాగ్లో కూడా ఎదుగుతాయి. ఇలా వేరున్నవి తీసుకుని మళ్ళీ నాటుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ కాపు వస్తుంది. ఆ విధంగా మనమే చక్కగా అల్లం, మామిడల్లం, పసుపు ఇలాంటివన్నీ చిన్న తొట్టెల్లో కూడా చక్కగా పండించుకోవచ్చు. దాదాపు 10 కేజీలు ఉంటుంది ఇప్పుడు మా ఇంట్లో పండింది. అలాగా చిన్న గ్రో బ్యాగ్లో కూడా 10 కేజీల దాకా పండించుకోవచ్చు. ఇవి భూమిలో ఉంటాయి కాబట్టి తీయటం కొంచెం కష్టం, బాగా తవ్వి తీయాలి, దెబ్బ తినకుండా తీయాలి. తీసిన తర్వాత ఇవి కడుక్కోవటానికి కూడా చాలా టైం పడుతుంది. ఒక 5-6 సార్లు నీళ్లు మార్చి తీస్తే కానీ దీనికి ఉన్న మట్టిపోదు. కానీ ఈ కాపు చూస్తే మనకి చాలా ఆనందం అనిపిస్తుంది. చూసారా పసుపు ఇది ఎంత చక్కగా మంచి రంగుతోటి ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా చక్కగా కడుక్కుని మనము ఈ వీటితోటి చాలా రెసిపీస్ చేయొచ్చు. ఈ రెసిపీస్ ఏమేమి చేశాను అనేది కూడా అప్లోడ్ చేస్తాను. ఇవి మా ఇంట్లో కాసిన విసిరికాయలు కూడా చెట్టు ఇలా పెంచాము. కాయలు దిగుబడి ఎలా వచ్చింది, ఎన్నేళ్ళకి వచ్చింది, అవన్నీ కూడా ఇంకో వీడియో చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా అభిరుచులు ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.